ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మేము సంగారెడ్డిలో ఉన్న వైకుంఠపురానికి అయితే వచ్చేసాము. ఇది చుట్టూతా పచ్చని పొలాల మధ్యలో 15 సంవత్సరాల కిందట నిర్మించబడిందంట. ఇంకా ఈ దేవాలయానికి 500 సంవత్సరాల నాటి చరిత్ర కూడా ఉందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడైతే మనకు గుడి ముందు పెద్ద తాబేలు విగ్రహం దర్శనమిస్తుంది. ఇదంతా పచ్చని పొలాలు. తాబేలు పక్కన ఉన్నది మనకు ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఈ ముడుపులు కట్టిందంతా కూడా ఆంజనేయ స్వామి వారి దేవాలయం. అక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అన్నమాట. మేము వెళ్ళే వరకు ఇంకా సాయంత్రం గుడి ఓపెన్ కాలేదు. అందువల్ల ఖాళీగా ఉంది. నేను కొంచెం వీడియోలు తీసుకోవడానికి వీలుగా ఉంది. అక్కడ ధ్వజస్తంభము ఇప్పుడు చూస్తున్న ఎంట్రన్స్ స్వామివారిదన్నమాట. ఇక్కడ గరుడ పుష్కరిణి టెంపుల్కు కొంచెం పక్కనే ఉంటుంది. ఈ లోపల మేమందరం కలిసి గోవిందనామాలు పారాయణం చేశాము. ఆ వీడియో కూడా పెట్టాను, చూడండి. గుడి మాత్రం చాలా బాగుంది. లోపల ఎట్లా ఉంటుందో స్వామివారి విగ్రహము అవి అనుకున్నా కానీ అసలు వైకుంఠపురము అంటే నిజంగా వైకుంఠపురమేనండి. ఆ ఆనందము మనం చెప్పలేము, వర్ణించలేము. ఆ స్వామివారి దివ్య సుందర స్వరూపాన్ని మనం అట్లాగే చూస్తూ ఉండిపోతాము. ఇదంతా స్వామివారి గర్భగుడి బయట నుంచి. ఓపెన్ అయ్యాక స్వామివారు మనకు పెద్ద లైట్లో కాంతిలో కాకుండా చిన్న లైట్ కాంతిలో చీకటి చీకటిగా ఉంటుంది. ఇది ఆంజనేయ స్వామి గుడి వెనకాల ఉన్న పాదాలు. సర్వమంగళ అమ్మవారి పాదాలంట. 500 ఏళ్ల కిందట దొరికిన భూమి లోపల దొరికిన పాదాలు. ఇప్పుడైతే మనం గర్భగుడిలోకి వచ్చేసాము. ఫస్ట్ ఉన్నది ఫస్ట్ ఇక్కడ మనకు మొదటగా దర్శనం ఇచ్చేది నరసింహస్వామి వారు. ఆ తర్వాత మనకి ఇక్కడ దర్శనమిస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు. లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. లక్ష్మీదేవి అమ్మవారి పక్కకి మనకు ఇక్కడ దర్శనమిచ్చేది వెంకటేశ్వర స్వామివారు. ఆ దీపకాంతిలో చూడండి, లోపల గుడి మొత్తం ఇట్లాగే సాయంత్రం పూట కదా సహస్ర దీపాలంకరణ సేవలాగా స్వామివారికి దీపాలంకరణ సేవ చేశారు. అసలు 2 కళ్ళు చాలట్లేదు లోపల చూస్తుంటే స్వామివారిని అమ్మవారిని మొత్తము. ఇక్కడ గోదా అమ్మవారు, తర్వాత లక్ష్మీ హయగ్రీవ స్వామివారు ఉన్నారనమాట. అంతేకాకుండా ఈ గుడి లోపల ఆళ్వార్లు కూడా ఉన్నారండి. ఈ స్వామివారు గరుడాళ్వారు స్వామివారు మనకు స్వామివారికి ఎదురుగానే ఉంటారు. గుడి మొత్తం కూడా ఆళ్వార్లతోటి వాళ్ళ చరిత్రలన్నీ ఉన్నాయన్నమాట మనకు. వైకుంఠపురము అంటే వైకుంఠపురమేనండి. మాకైతే గుడి లోపల నుంచి బయటికి రావాలనిపించలేదు. ఓం నమో వెంకటేశాయ.